ఫ్రెండ్స్, తెలుగుదేశం ఉలికిపాటు భుజాలు తడుపుకోవటం ఉక్కిరిబిక్కిరైపోతున్న కారణం జగన్మోహన్ రెడ్డి యాత్ర సందర్భంగా జరిగిన దాడి వెనుక దేశం ఉనికి కనపడిందా, దేశం నేతల ప్రమేయం కనపడిందా? పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. కానీ ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సహా పలువురు ఈ అంశాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఒక న్యూస్ ఛానల్కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి మాట్లాడుతూ తనపై ఈ కేసుకు సంబంధించి కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది, అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, ఇలాంటివి ఏమైనా జరిగితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పోలీసు అధికారులని వెంటాడుతాం, వారిని ఏదో చేస్తామంటూ బెదిరింపులు కూడా చేసిన సందర్భం. ఇదే రకమైనటువంటి వాదన టీడీపీ అధినేత కూడా వినిపించారు. మా నాయకుల్ని లేదా మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పైన ఒకవేళ కేసు నమోదు చేసి అరెస్ట్ దాకా వెళ్తే మేము వదిలిపెట్టాం, ఎంతదాకా ఆయన వెళ్తాం. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారికి దీని మీద సమాచారం అందించాం. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇదే విషయాన్ని తెలియజేశాం. మా అభ్యర్థిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో అతన్ని నిందితుడిగా చేర్చేటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని కూడా తెలియజేశామని చెప్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు ఇంత ఉలికిపాటు, ఎందుకు ఇంత భుజాలు తడుపుకునే పరిస్థితి ఏర్పడింది అంటే, రాయి విసిరిన సతీష్ ఎలియాస్ సత్తి, ఇతని అనుచరగణం, ఇతనితో పాటు మరో 5 అరెస్ట్ అయ్యారు. వారిలో దుర్గారావు అనే ఒక యువకుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉద్యోగి, తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఉద్యోగిగా ఉన్న దుర్గారావు కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. అతనితో ఈ సతీష్ దాదాపుగా అనేక సందర్భాల్లో రాయి విసరడానికి ముందు కానీ తర్వాత కానీ చేసినటువంటి ఫోన్ కాన్వర్జేషన్స్ అన్నీ కూడా పోలీసులు విన్నారు. విన్న తర్వాతే వాటన్నిటినీ వాళ్ళ ముందు పెట్టి అడిగితే దాదాపుగా నిజం ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారు. అది ఇంకా పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టలేదు, ఈ విషయాలు ఏమి తెలియపరచలేదు, మీడియాకు వెల్లడించలేదు. కారణం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటమే, ఎన్నికల అధికారుల అనుమతి ఇంకా రాకపోవడమే. కానీ ఎవరైతే సతీష్ ఉన్నాడో అతను రాయి విసరడానికి ముందు కూడా దుర్గారావుతో మాట్లాడాడు, వివిధ నాయకులతో మాట్లాడినట్టుగా సమాచారం అందుతోంది. అంతేకాకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ దేశం అభ్యర్థి కూడా ఆ రోజు మధ్యాహ్నం ఈ దాడి జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్న తన కార్యాలయంలో పలు సందర్భాల్లో పలువురు ఇలాంటి యువకులతో చర్చలు జరిపినట్టుగా పోలీసులకు అందిన సమాచారం. అందువల్ల ఈ మొత్తం వ్యవహారాన్ని ఎటు చూసిన దేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీకి జోడించడానికి వాతావరణం అనువుగా కనబడుతుంది. ముఖ్యంగా మనం మొదటి వీడియోలోనే చెప్పాం, దాడి జరిగిన మరునాడే మనం ఒక వీడియో చేసాం. దాంట్లో పశ్చిమ నియోజకవర్గ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక నాయకుడి అదుపాజ్ఞల్లో ఉన్నారు, ఒక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఆ నాయకుడు ఎవరన్నది ఇవాళ బయటపడిపోయింది. కాకపోతే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి రాలేదు. కానీ ఆయనంతటా ఆయనే పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఒక న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి తన పేరు ఇరికించాలని చూస్తున్నారు, తనని కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇదే కనుక జరిగితే రేపు మా ప్రభుత్వం వచ్చాక
ఆ పోలీసు అధికారులను మేము వదిలిపెట్టాం, వాళ్ళ సంగతి చూస్తాం, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటూ అనుమానం లేనటువంటి వాళ్ళకు కూడా, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఈ తతంగం వెనుక, ఈ దాడి కేసు వెనుక ఎవరి ప్రమేయం ఉందనేది దాదాపుగా ఒక నిర్ధారణకు వచ్చినట్టు అయిపోయింది. నిజానికి తెలుగుదేశం ఇంత ఉలికిపడడం అవసరమా? ముఖ్యంగా లోకేష్, రాయి ఎక్కడి నుంచి వచ్చావు, తాడేపల్లి కార్యాలయం నుంచి వచ్చావా, తాడేపల్లి ఇంటి నుంచి వచ్చావా, ఇలాంటి ఇన్స్టాగ్రామ్ వ్యాఖ్యలన్నీ కూడా, లేదా ట్విట్టర్ వ్యాఖ్యలన్నీ కూడా మొత్తం మీద ఒక అనుమానాన్ని క్రియేట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ అనేక రకాల అంశాలతో కూడినటువంటి దర్యాప్తు, ఎవరైతే రాయి విసిరాడో ఆ యువకుడికి భారీగా నిధులు ముట్టాయా అన్నది కూడా అనుమానంగా చెప్తున్నారు. ఎందుకంటే అలాంటిది ఏం లేనప్పుడు అతను ఈ సాహసానికి, ఈ దురాగతానికి ఒడిగట్టాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏదో మొత్తం మీద మనం మొదటి నుంచి అనుకున్నాం, రాష్ట్ర ప్రజానీకం అందరూ అనుకున్నారు, ఈ బలమైనటువంటి ఈ దుర్ఘటన వెనక బలమైనటువంటి ఏదో ఒక హస్తం, ప్రచ్ఛన్న హస్తం ఉంది, ఒక రాజకీయ ఆసరా ఉంది, లేకపోతే అంతగా అతను రెచ్చిపోయి దాడి చేసేటువంటి అవకాశం లేదు. మొత్తం మీద పోలీసులు చెప్పకపోయినా, పోలీసులు మీడియాకు వెల్లడించకపోయినా, ఇవాళ ఉదయం నుంచి తెలుగుదేశం నాయకులు, సాక్షాత్తు అధినేత సహా ఆ ప్రాంత విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సహా మిగతా వాళ్ళందరూ కూడా ఉలికి పడటం, మిగతా వాళ్ళందరూ కూడా భుజాలు తడుముకోవటం, మిగతా వాళ్ళంతా కూడా దీని మీద మాట్లాడటం చూస్తే ఏదో ఉంది, ఏదో లింక్ ఉంది, ఈ కేసుకి వీళ్ళకి లింక్ ఉందన్న అభిప్రాయం డెఫినెట్గా కలుగుతోంది. ఇప్పటికైతే సతీష్ సహా 5 అరెస్ట్ చేశారు. ఈ 5గురిలో దుర్గారావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఉద్యోగిగా చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా తెలుగుదేశం అభిమానులుగా చెప్తున్నారు. తెలుగుదేశం అభిమానులుగా సాక్షాత్తు వాళ్ళే వెల్లడించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే మొత్తం మీద మిగతా వార్త ఈ వ్యవహారాన్ని అంతా చూసిన తర్వాత ఈ మొత్తం దుర్ఘటన వెనుక, లేదా ఈ దాడి ఘటన వెనుక తప్పకుండా ఒక పార్టీ ప్రమేయం ఉందన్న విషయం బయటకి వెల్లడి కావడంతోనే కేసుల భయం వెన్నాడుతోంది. కేసుల భయంతోనే అక్కడ ఆ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అభ్యర్థి సహా మాట్లాడటం చాలా విశేషం. ఏది ఏమైనా ఒకవేళ నిజంగానే ఆ అభ్యర్థి ప్రమేయం ఉన్నా, లేదా ఇతర నాయకుల ప్రమేయం ఉన్నా ఖచ్చితంగా అరెస్టు చేసి మరి ఎందుకు ఈ రకమైనటువంటి దురాగతానికి పాల్పడ్డారన్నది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో.